హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమెన్స్ ఫ్యామిలీ. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. యాక్చువల్లీ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది మన వీడియోస్ చేయడానికి. సో నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది. వీడియో ఎలా ఉన్నా కూడా కంటెంట్ మీకు రీచ్ అయిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ కంటెంట్ డెఫినెట్గా చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను ఎక్కువగా వినే టాపిక్ ఇది. సో దీని మీద వీడియో చేసి ఖచ్చితంగా అందరికీ ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలని అనుకున్నాను. సో దానికోసమే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ తప్పకుండా నన్ను అయితే ఆదరించాలి. అండ్ ఇప్పుడు టాపిక్ చూసుకున్నట్లయితే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా కానీ అండ్ అలాగే కొంతమంది పసలు వేసుకుంటున్నారు. దాని ద్వారా కానీ బేబీ జెండర్ అనేది మనం చేంజ్ చేయవచ్చా? నాకు మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టాలి, సో ఈ పసలు వేసుకోవడం ద్వారా మాకు అమ్మాయి పుడుతుంది, సో మాకు అబ్బాయి కావాలి, ఈ మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా మాకు అబ్బాయి పుడతారు అనే నమ్మకంతో చాలామంది ఏంటంటే 5th మంత్కు ముందు వేసుకుంటే నిజమవుతుంది, లేదంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు వేయించుకుంటే నిజమవుతుంది అనే కొన్ని రకాల అపోహలతో ఈ పసలు వేసుకోవడం, మెడిసిన్ యూజ్ చేయడం చేస్తున్నారు. అండ్ నేను డైరెక్ట్గా చూసిన విషయం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంటుంది, అసలు ప్రెగ్నెంట్ లేడీలో జెండర్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది అనే ఒకటి నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేల్లో ఒక 24 క్రోమోజోమ్స్, ఫీమేల్లో ఒక 24 క్రోమోజోమ్స్, టోటల్ 24 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఒక బేబీ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఒక బేబీ ఫామ్ అవ్వడానికి 24 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కావాలి. అందులో మేల్ నుంచి ఒక క్రోమోజోమ్, ఫీమేల్ నుంచి ఒక క్రోమోజోమ్, ఒక పెయిర్ క్రోమోజోమ్ జెండర్ని డిసైడ్ చేస్తాయి. ఫీమేల్లో ఉండే క్రోమోజోమ్స్ ఎప్పుడు ఎక్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ అలాగే మేల్లో ఉండే క్రోమోజోమ్స్ వచ్చేసి ఎక్స్ ఉంటాయి, వై ఉంటాయి. ఫీమేల్ నుంచి వచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ మేల్ నుండి వచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ మిక్స్ అవ్వడం వల్ల బేబీ గర్ల్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఫీమేల్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ మేల్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వై క్రోమోజోమ్ మిక్స్ అవ్వడం వల్ల బేబీ బాయ్ అనేది వస్తాడు. 24 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిస్తేనే బేబీ ఫామ్ అవుతుంది. అందులోనే ఆల్రెడీ జెండర్ని డిసైడ్ చేసే క్రోమోజోమ్స్ మిక్స్ అయ్యే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ బేబీ ఫామ్ అయినప్పుడే జెండర్ అనేది డిసైడ్ అయిపోతుంది. అండ్ అలాగే 5th మంత్ లోపు మెడిసిన్స్ వేసుకోవాలి, ఈ పసరులు తాగాలి. సో ఇలా చేస్తే మనకి గర్ల్ కావాలంటే గర్ల్ వస్తుంది, బాయ్ కావాలంటే బాయ్ వస్తాడు అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ అలాగే ఇంకా డాక్టర్ సజెషన్ లేకుండా డాక్టర్ ఏమైనా అంటారని చెప్పేసి భయంతో పెద్దవాళ్ళు ఫోర్స్ చేయడం ద్వారా ఇవి వేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఫోర్స్ చేయడం ద్వారా వేయించుకుంటారు. కొంతమంది అయితే నమ్మకంతోనే వేయించుకుంటారు. డాక్టర్ సజెషన్ లేకుండా అట్లీస్ట్ కోల్డ్కి ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ చాలా భయపడుతుంది, బేబీకి ఏమవుతుందో అని చెప్పేసి. అంత భయపడే మనము పెద్దవాళ్ళు చెప్పే విషయం విని వెళ్ళి గుడ్డిగా పసలు వేయించుకోవడం, గుడ్డిగా సెపరేట్ మెడిసిన్స్ తీసుకొని యూజ్ చేయడం, సో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించాలి. సో ఇలాంటివి చేయడం ద్వారా మనం మన బేబీ యొక్క ప్రాణాన్ని అండ్ అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో ఆమె యొక్క ప్రాణాన్ని ఎంత రిస్క్లో పెడుతున్నాం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఏంటంటే నాకు తెలిసిన కొంతమందిలో మేము వేయించుకున్నాము, మాకు పాప కావాలని వేయించుకున్నాము, అలాగే పాప పుట్టింది, బాబు కావాలని వేయించుకున్నాము, అలాగే బాబు పుట్టాడు. సో ఇది నిజం అని నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పాప కావాలనుకున్నారు, బట్ ఆల్రెడీ అక్కడ పాప జెండర్ డిసైడ్ అయినప్పుడు వాళ్ళు అది వేసుకున్నా వేసుకోకపోయినా కూడా అక్కడ పాపే పుడుతుంది. సో వీళ్ళు ఇక్కడ పసరు వేసుకోవడం ద్వారా మాత్రమే పాప పుట్టింది అనేది వీళ్ళ అపోహ అంతే తప్ప అందులో ఎలాంటి నిజం అయితే లేదండి. ప్రెసెంట్ డేస్లో ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం ఇంత చదువుకున్న మనుషులు ఉంటున్నారు, ఆల్మోస్ట్ అందరూ చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ చేయొద్దు. ఒకవేళ ఇలా చేయాలి సో చెప్తున్నారు కదా, వింటే ఏమైనా యూజ్ అవుతుందేమో అలాంటి ఆలోచన ఉన్నా కూడా దయచేసి ఎవ్వరూ అప్లికేబుల్ చేయొద్దు. సో మనకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఎంత చిన్న ప్రాబ్లం అయినా కూడా గైనకాలజిస్ట్కి చెప్పి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలన్నా ఆవిడ సజెషన్తో తీసుకోవాలి తప్ప మనకి మనం ఓన్గా అయితే ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది. మన అమ్మమ్మలు కూడా చెప్తారు,
సో నేను ప్రెగ్నెన్సీతో ఉండగా నేను పనులకు వెళ్ళేదాన్ని, ఈ పని చేసుకునేదాన్ని, ఆ పని చేసుకునేదాన్ని, మీకు నీరసం ఎందుకు వచ్చేస్తుందని. సో అప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు ఫుడ్ ఐటమ్స్ వేరు, ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్ వేరు. ప్రతి దాంట్లోనూ కెమికల్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఈవెన్ న్యాచురల్గా దొరికే ఆకుకూరల్లో కూడా స్ప్రే చేస్తారు పురుగుల్ని చంపడానికి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి రోజుల్లో ప్రెగ్నెన్సీ అనేది ఇంత డెలికేట్ అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీ పైన ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి ఒక చిన్న ప్రాణాన్ని మనం రిస్క్లో పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ వీడియో మీకు తప్పకుండా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దామండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.